యేసయ్యలో ఉన్న ప్రేమ మనలో పారితే ఆ ప్రేమ ఏముంటుందంటే కుటుంబాన్ని మనం కట్టుకోగలుగుతాం. కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం. అంటే ఈ రోజున నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నిన్ను భక్తునంటే సరిపోదు. ఇంట్లో ఉన్న వ్యక్తులతో లేక సంఘంలో ఉన్న వ్యక్తులతో ఏముండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఒక ఇద్దరు అక్క చెల్లు ఉన్నారా, వారిద్దరూ ప్రేమ కలిగి ఉండాలి. భార్యాభర్తలు ఉన్నారా, ప్రేమ కలిగి ఉండాలి. అన్నదమ్ములు ఉన్నారా, ప్రేమ కలిగి ఉండాలి. అత్తాకోడలు ఉన్నారా, ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఎంత తెలివితేటలున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, కొండల్ని పిండిలుగా చేసే బలం ఉన్నా, నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడిని. అందుకని దేవుని పెట్టారా, మనం ఏ పని తలపెట్టినా అది ఫలభరితంగా మార్చబడాలంటే దేవుడిలో ఉన్న ప్రేమ మనలో పారితేనే నువ్వెక్కడున్నా ఫలిస్తావు. యేసేపు చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. కీడు చేసేవారు కూడా కీడు చేయరు, దూషించేవాడిని దూషించడు, హింసించేవాడిని హింసించడు, చూటుపోటు మాటలు మాట్లాడేవాడిని కూడా తిరిగి మాట్లాడు. ఎవరో యేసేపు ప్రేమ కలిగిన వ్యక్తి. అందుకని ప్రేమ కలిగిన వ్యక్తి పొత్తిఫారు ఇంట్లో ఉన్నా ఫలిస్తున్నాడు, చెరసాల్లో ఉన్నా ఫలిస్తున్నాడు. ఏమండి, ఫరో తనకి ఒక ఆ పంట మీద అధికారిగా పెట్టినా అతను ఫలిస్తున్నాడు. యేసయ్యలో ఉన్న ప్రేమ నీలో పారాలి. నేను చెప్పండి, యేసయ్యలో ఉన్న ప్రేమ మనలో పారితేనే అప్పుడు మనం ఎక్కడున్నా ఫలిస్తాం.